ఈ ప్రదేశమున ఆటలంతా పాట పడతా కేకలేస్తున్నావే నీవెవరు? నీ తల్లి ఎవరు? మీ తండ్రి ఎవరు? నీ కులము నీ గోత్రము నీ పేర్లని మాకు చెప్పు మా సవిచారంగా. అవునమ్మా మరి నేను ఎక్కడ పుట్టిపోయిందో చెప్పాలా? అవులే చెప్పుమా. అమ్మా చిరావరి మరి అది కూడా తెలుస్తున్నాను. చెప్పుమ్మా. అమ్మా చిరావరి పూర్వకాలం అనేది ఎప్పుడో జరిగిపోయిన కాలం. పూర్వకాలం దేవతలు మునులు రాక్షసులు ఆ యొక్క పాల సముద్రంలో కోలాహలం చేసేటప్పుడు ఎక్కడ కోలాహలం చేశారు? పాల సముద్రం కోలాహలం చేసినప్పుడు ఆ పాల సముద్రంలో తామర పుష్పంలో జన్మించాలి. ఆ తామర పుష్పంలో జన్మించినందుకు సముద్రం మా తండ్రి. ఓహో ఆ విధంగా సముద్రుడు మీ తండ్రి. తల్లి మీ తల్లి ఎవరమ్మా? మా తల్లి పేరు మీ అమ్మ కావ్యకృష్ణమ్మ తల్లి. ఓహో మీ తల్లి పేరు కావేరి కృష్ణమ్మ. అలాగే నీ భర్త ఎవరో చెప్పమ్మా.
అంటే నా భర్త ఎవరైనా చెప్పాలా? నీ మొగుడు మీ ఇంట్లో నీకు తాలిపట్టు కట్టిన ఆయన పేరేం పేరు? మంచిది ఎవరే మరి ఈ యొక్క సభలో అవునే మరి నా భర్త పేరు చెప్పాలంటే నాకు చాలా సిద్ధమ్మా. భర్త పేరు చెప్పాలంటే ఎప్పుడు కూడా సిగ్గుపడగలదు. నువ్వు ఎవరి పేరు చెప్తాడు సిగ్గు? నీ ముగ్గురు పేరు చెప్పండి. నీకేం సిగ్గుమా? సరేనమ్మా మరి నా భర్త ఎవరండి? ఈ యొక్క ముద్రవాడు ఆ దేవుడికి దేవాసుడైన ఆ యొక్క ఆదివాసుడు నా భర్త తల్లి. దేవతలకు దేవుడు అనేటువంటి లక్ష్మీ నరసింహ స్వామి ఆ శ్రీమన్నారాయణుడు ఆది మహావిష్ణుని భర్త. సరేమ్మా నీ భర్త పేరు ఆది మహావిష్ణువు కదా, మరి నీ పేరేమిటమ్మా? నా భర్త ఆదివాసుడు కాబట్టి నా పేరు నా భర్త కలవాలని అంటే రాసి పొలాలు కలవాలని నా భర్త ఆదివాసుడు కదా నా పేరు ఈ దానికి ఎప్పటికి మాత్రమే అవును తల్లి. నిన్న ఆది మహాలక్ష్మిని పెరుగుతుంది అంటే ఇప్పుడు అంటే పూర్వకాలంలో జరిగిపోయిన కాలం అనేది జరగబోయే కాలానికి ఏమని పిలుస్తారని పేరు కాదమ్మా. నా పేర్లు 10 విధాలుగా 10 రకాలుగా 10 నామదేవతతో నా పేరు ఏమిటమ్మా? ఒక ఆడస్త్రీగా ఉండుకొని 10 రకాలుగా నిన్ను పిలవడం అంటే ఏమిటి? ఆ 10 పేర్లు కూడా మాకు సమాచారం చెప్పుమా. తల్లి నా పేరు ఆ దేవాలయాలు భార్య అంటారు అన్నమాట. సరిగ్గా ఏ పేరు నాకు చెప్పమ్మా. చెప్పాలా అమ్మా ఎవరే మరి ఇక్కడ రోజు చెప్తున్నాను చెప్పమ్మా. పంచరంగుల చిలుక ఏ విధంగా సుకుమారంగా ఉంటుందో అటువంటి సుకుమారం అనమాట. కొన్ని పేరు చెప్తాడు బాగా ఉంటున్నాయి కదా. ఇంకా చెప్పమ్మా నీ పేర్లు చెప్పమ్మా. బంగారు రత్నాలు ముత్యాలు కాబట్టి బంగారు బంతి ఏ విధంగా ఉంటుందో అటువంటి బంతి లాంటి దాని చెప్తున్నాం. చెప్తాను బాగుంటా ఇంకా చెప్పమని అడుగుతున్నా. చెప్పాలా చెప్పమ్మా. బామా హరి నా భర్తకు నేను చాలా ప్రేమ.
నా భర్తలో నాకు చాలా ప్రేమమ్మా. అంటే నీ భర్తకి ప్రేమ ఎక్కువ, నువ్వన్నా నీ భర్తకు ప్రేమ ఎక్కువ. మీ సత్య పూజ లేకుండా అక్కడ సుఖ సంతోషాలతో చల్లగా ఉంటాను. అవును తల్లి. నీ పేరు చెప్పేనమ్మా? చెప్పేసానమ్మా. అంటే విడివిడిగా చెప్పినావు కాబట్టి నాకు అర్థం కాలే. నీ పేరుని వరుసపడి పాట పాడుతూ చెప్పినావు కదా, ఇప్పుడు మాటల ప్రకారంగా గుర్తుగా నీట్ గా చెప్పు. మళ్ళీ చెప్పాలా? మళ్ళీ మళ్ళీ చెప్పాలి. అమ్మా చిన్నారి సరేనమ్మా. అవును తల్లి. మరి చెప్పమ్మా. ఏమమ్మా? మొట్టమొదటిగా తొలిసారిగా పేరు నా పేరు ఎవరు పిలుస్తారు? ఎవరు పిలుస్తారమ్మా? ధనలక్ష్మి, ధనలక్ష్మి, దానలక్ష్మి, అవునమ్మా, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, వరలక్ష్మి, భూలక్ష్మి, మహాలక్ష్మి, గజలక్ష్మి అని పిలుస్తారు. గజలక్ష్మి బతుకుల లక్ష్మమ్మా. అది గజలక్ష్మి అమ్మా. అది గజలక్ష్మి కాబట్టి పడిందని నేను చెప్పింది గజలక్ష్మి కాదు, గజలక్ష్మి. గజలక్ష్మి అంటే ఏమమ్మా? గజలక్ష్మి అంటే గజవాళ్ళ వేరు కాబట్టి నేను ఆ పాల సముద్రంలో తామర పశువునందు అవునా నేను ఆనాడు జన్మించినప్పుడు ఇటువైపు ఒక వెలుగు, అటువైపు ఒక వెలుగు, మధ్యలో వెళ్తాను కాబట్టి గజలక్ష్మి అని పిలుస్తాను. ఇప్పుడు కాదమ్మా, నేను ఆ పాల సముద్రంలో తామర పశువులో నేను జన్మించినప్పుడు ఆ సమయంలో అందరూ ఉన్నాయి. అది అటువంటి ఆమె గజలక్ష్మి. ఓహో, గజములు ఏనుగులు అన్నమాట. రెండు ఏనుగుల మధ్య కూర్చొని గజలక్ష్మి అంటారు. ఏమని పిలుస్తారమ్మా? అమ్మ శ్రీరామి ఇప్పటికి మాత్రం ఆది మహాలక్ష్మి అని పిలుస్తారు తల్లి. ఆది మహాలక్ష్మి పిలబడుతున్నది. నీ పేరు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 పేర్లు చెప్తున్నావు కాబట్టి నీకేమైనా 10 మగుళ్ళు ఉన్నారేమమ్మా? అవునమ్మా, అంతేగా నాకు తెలిసింది అదే. నాకు 10 పేర్లు ఉన్నట్టు మాత్రాన నాకు 10 మంది భర్తలు లేరమ్మా. నాకుండేది ఒక్కడే భర్త. అవునమ్మా. మరి అన్ని పేర్లు ఎందుకు పెట్టుకున్నావమ్మా? అలా అన్ని పేర్లు ఎలా వచ్చాయంటున్నారా? అమ్మ శ్రీరామి నీకు దశ అంటే తెలుసా? దశ అంటే 379. 379 అన్ని కాదమ్మా. దశ అంటే 10. 10 10. అవును. అవునమ్మా, నిజమే. అమ్మ శ్రీరామి నా భర్త దశాపద అవతారాలతో కాబట్టి ఏ ఎవరైనా సరే ఎప్పటికైనా సరే నా భర్తకు నేనే భార్య కావాలని నా భర్త అవతారం మార్చుకుపోతుంటే నేను పేర్లు మార్చుకుంటూ నా భర్తకు భార్య పోతున్నాను. అంటే ఇప్పుడు రాముల అవతారం ఇచ్చాడనుకో సీతాదేవి. నువ్వు సీతాదేవి. అవునమ్మా. కృష్ణావతారంలో సత్యభామ. ఇప్పుడు నరసింహ అవతారంలో ఆది మహాలక్ష్మి. ఓహో, ఈ విధంగా పేర్లు మార్చుకుంటూ పోతున్నావు. మన పేర్లు చెప్పడానికి ఎంతో మనోహరంగా, వినడానికి సొంపుగా చాలా బాగున్నాయి మన పేర్లు. అవునా తల్లి? అమ్మ శ్రీరామి ఈ యొక్క సభలో మరి నాకెందుకు ఆయాసంగా అలసటిగా నిద్ర వస్తుందిగా అలా పప్పు రసం బాగా తిరిగి కడుపు నిండుకో, వాటికి వచ్చి కక్కుచ్చినట్లేదు. లేదమ్మా, నిద్ర వస్తుంది. నిద్ర వస్తుంది. సరే మా దేవుని భారీ కాబట్టి నీకు నిద్ర లోపల పట్టుబంధం లేకపోతే ఉన్నది. అవునమ్మా. అక్కడ చల్లగా ఫ్యాన్ వేసినాగానే చల్లగా పౌలించుకొని నీకు ఎప్పుడు నెలకొచ్చి అప్పుడు రా బయటికి. అదేలాగా తల్లి మరి నేను వచ్చేంత వరకు ఇక్కడ ఉంటాలే.